గోల్పాలెం మీదుగా అంటే జగ్గరం కాళ్ళ మీదుగా గోల్పాలెం మీదుగా ఆకుడు కైకుడు మీదుగా ఏలూరు వెళ్తాయి గమనించండి. అలాగే ఏలూరు ఎక్స్ప్రెస్ సర్వీసెస్ కలమూరు మీదుగా వెళ్తాయి. ఏలూరు వెళ్ళేవాళ్ళు మాట్లాడదామా? మాది పోతుమూరు గ్రామం. పోతుమూరు గ్రామం నుంచి అలాగా కష్టపడి ఆరు ఊళ్ళలో కష్టపడతా వచ్చి ఆకివీడు వచ్చి హైవేవరం గ్రామంలో ఉండగా 2007లో శారిటీస్ పెట్టామండి. లేని పిల్లలకి చదివంతం అని, లేని ముసలిళ్ళకి పింఛన్లు ఇవ్వటం, స్కూల్ పిల్లల బట్టలు ఇవ్వటం అనేక కార్యక్రమాలు మొదలెట్టుకుంటా వచ్చి భీమవరం వచ్చామండి. భీమవరం వచ్చాక కలెక్టర్ నాగరాణి గారు, ఈ కృష్ణరాజు గారు కేకేసి ఎవరిని ఇది బస్ షెల్టర్ కడితే బాగుంటుందని అడిగితే తప్పనిసరిగా మీరు అడిగినందుగా నేను కడతానని చెప్పండి. దీన్ని మొదలెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 100% శంకుస్థాపన కూడా నేను లేను, మా అబ్బాయి మా శ్రీనివాసరాజు వీళ్ళే ఉండి శంకుస్థాపన చేశారు. ఇది కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి కారణం శ్రీనివాసరాజు. దీనికి అందరికీ ప్రోత్సాహం, నేను బాగుపడతాను కూడా కారణం మా పార్ట్నర్ సుబ్బరాజు గారండి, చింతపల్లి సుబ్బరాజు గారు అంటారు. ఆయన వల్ల నేను ఇంతవరకు ఎదిగాను. నాకు ఎంతమందో చదువు లేకపోవడం వల్ల నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను, చాలా రకాలుగా నష్టపోయాను. ఆ నష్టం ఎవడో తీర్చలేంది. వాటిలన్నింటినీ పూడ్చుకుని ఈ సుబ్బరాజు గారు అన్న ఆయన నన్ను ఇంత వాడిని చేసి నేను 10 రూపాయలు ఇవాళ బయట ఖర్చు పెట్టగలుగుతున్నానంటే ఆయనే కారణం. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. నేను ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నాం వల్ల ఇవాళ ప్రజలకు ఏదో చెయ్యాలని చారిటీస్ పెట్టింది కూడా అదే ఉద్దేశం. లేని పిల్లల్ని చదివించడానికి ప్రతి సంవత్సరం పిల్లలకి పింఛన్లు ఇవ్వటం ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఇది అలాగే కూడా ఈ 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కృష్ణగారు అడగగానే 100% 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని ఇది కూడా చేయడం జరిగిందండి. తప్పనిసరిగా ఇక ముందు కూడా నా పరిస్థితి బాగుంటే తప్పనిసరిగా ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నమస్కారం. 60 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి భీమవరం పాత బస్టాండ్ మరి శిథిలావస్థలో ఉన్నప్పుడు కలెక్టర్ నాగరాణి గారు
అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు కూడా చొరవతో ఈ 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ బస్ స్టాండ్ ఏదైనా మనం పునర్నిర్మాణం చేస్తే కనుక సుమారుగా ఇక్కడ రోజుకి 5,500 మంది ప్రయాణికులు మీరు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇంతమందికి ఉపయోగపడే మంచి కార్యక్రమం ఎవరన్నా దాత ద్వారా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చినప్పుడు మరి ఆ ఆలోచనకు స్పందించి మరి చేకూరి రాంభద్రరాజు గారు, పార్వతి వారి కుటుంబం అంతా కూడా మరి ఈ యొక్క బస్ షెల్టర్ నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. మరి బస్ షెల్టర్ నిర్మాణంతో పాటు బస్ షెల్టర్లో ఫెసిలిటీస్ ఒక ఎంక్వైరీ కానీ, ఒక కార్గో కానీ, శిశువుకు పాలిచ్చే గది కానీ, బేబీ ఫీడింగ్ రూమ్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది. అలాగే ప్రయాణికులకు ఒక మంచినీరు కూడా మనం సరఫరా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చిన్న ఆర్ఓ ప్లాంట్ కట్టి మరి వారికి చల్లటి వాటర్ అలాగే రెగ్యులర్ వాటర్ కూడా వారు తీసుకునే విధంగా ఇన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఇవాళ ఇది భీమవరం ప్రజలకి అంకితం చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమం ముందు రాంభద్రరాజు గారి కుటుంబంతో పాటు ఇటువంటి మంచి అవకాశాన్ని కలగజేసినటువంటి కలెక్టర్ నాగరాణి గారికి, రాహుల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ నిర్మాణంలో మాకు సహకరించిన మున్సిపల్ చైర్మన్ రామచంద్రారెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, అలాగే పర్టికులర్గా భీమవరం ఎమ్మెల్యే గారు మరి ఇటువంటి మంచి కార్యక్రమం తలపెడుతున్నప్పుడు గో హెడ్ నేను ఉంటానని చెప్పేసి మరి వారు ముందుకు రావటం, మాకు ఏ విధమైన సహాయం కూడా అడిగిన వెంటనే ఎమ్మెల్యే గారు మాకు చేయటం, మరి ఇంత మంచి కార్యక్రమం చేసే అవకాశం మా రాంభద్రరాజు గారి కుటుంబానికి రావటం గర్వకారణంగా భావిస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇంత అందంగా కట్టిన బాధ్యత కూడా కాపాడుకోవాల్సి ఉంది. దానికి మరి డిపార్ట్మెంట్ వారు కూడా సహకరించి నైట్ టైం కూడా ఇక్కడ ఎవరన్నా ఒకళ్ళు పర్సన్ ఉండేలాగా అవకాశం కల్పిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఎన్ని చేసామంటే కనుక మన ఊరు బాగుండాలి, మనం బాగుండాలనే తరంతో చేసాం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కృష్ణరాజు గారు చెప్పటం వల్ల ఇలాంటి అవకాశాన్ని మా రాంభద్ర గారికి వచ్చినందుకు చాలా బాగా ఇది కట్టించినందుకు అందరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఈ అవకాశం ఇచ్చిన మా రాంభద్ర గారికి కట్టించినందుకు ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ ప్రాంతాన్ని అంతా మనదే అనుకుని అందరూ పరిశుభ్రంగా నీట్గా ఈ ప్రదేశాన్ని ఏమీ పాడు చేయకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉపయోగించుకునేలాగా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు. నమస్కారం అందరూ. మా తాత ఈరోజు బస్ స్టాండ్ కట్టారు. బస్ స్టాండే కాకుండా చాలామందికి పేరెంట్స్ లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి చదువుకోమని, పేరెంట్స్ ఉన్న డబ్బులు లేని వాళ్ళకి తిండి పెడుతూ, పిల్లలకి చదువుకోవడానికి ఫీజు ఇస్తూ ఉంటారు. ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటారు. ఈ బస్ స్టాండ్కి రండి, మీ ప్రయాణం మొదలు పెట్టండి, వెళ్ళండి, చేరుకోండి. ఓపెనింగ్ జరిగింది. అందరూ ఈ బస్ స్టాండ్కి వచ్చి మీ ప్రయాణం మొదలు పెట్టమని కోరుతున్నాను. ఈ ఏరియాని నీట్గా ఉంచుతూ అందరూ బాగా సంతోషించాలని భావిస్తూ ధన్యవాదాలు.